అండి, సాల్టెడ్ పల్లీల కోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అయితే దీంట్లో కొన్ని వాటర్ పోసి ఇప్పుడు పొయ్యి మీద బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అయితే ఈ గ్లాస్ వాటర్ పోసి దీంట్లో ఉప్పు వేసి ఈ వాటర్ మసిలిన తర్వాత ఈ పల్లీలు దీంట్లో వేసుకోవాలి. ఇది చూడండి, వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు పల్లీలను వేసేయాలి. కరెక్ట్ 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు ఉడికించండి. ఇట్లా పల్లీలు కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత నీళ్ళని వడగట్టండి. ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కింద అట్లా పెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది. లేదంటే ఇట్లా వేసుకోవచ్చు. 5 మినిట్స్లో ఆరిపోతుంది. ఒక ప్యాన్లో ఉప్పేసి దీన్ని వేడి చేసుకోవాలి బాగా. అయితే ఈ ఉప్పుని మళ్ళీ సేమ్ ఇట్లనే యూజ్ చేసుకోవచ్చు, పల్లీలకు కానీ శనగలకు కానీ, లేదంటే ఏమైనా చేపలు కడిగేటప్పుడు, కూరగాయలు కడుకునేటప్పుడు. ఉప్పు చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పులో పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ పల్లీలు వేసుకోవాలి. చూడండి నా పల్లీలు చూడండి లోపల ఎట్లా ఉంది. రెడీ అయిపోయినాయి నా పల్లీలు. ఇవి హైబ్రిడ్ పల్లీలు కదా, నాటు పల్లీలు దొరుకుతాయి కదా, సన్నగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సాల్టెడ్ పల్లీలు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మరి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.